అమ్మవారి ఆలయంకు దారి నిల్చుకొనైనా వచ్చేస్తుందా సన్నే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వచ్చేసాం తిరుపతికి. ఫస్ట్ మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ క్యూలో కనిపిస్తుందా బయట? అది సూర్య భగవాని గుడి అంటండి. అమ్మవారి గుడి దర్శనం చేసుకున్నాక అక్కడ కూడా వెళ్దాము. కార్ పార్కింగ్ కోసం చూస్తున్నాము ఎక్కడ పార్క్ చేద్దామా అని. తర్వాత కొంచెం ముందుకు వస్తే కోనేరు వెనకాల పార్కింగ్ దొరికింది. ఇక్కడ అన్ని కార్లు పెట్టున్నారు. ఇది టెంపుల్ వాళ్ళదే పార్కింగ్ ప్లేసు. మా బాబు చూడండి ఫస్ట్ వాటర్ కాడికి వెళ్ళిపోయాడు. మా పిల్లలు అందరు వచ్చేసరి ఇక్కడికి వాటర్ చూస్తున్నారు. ఇది కోనేరు, చాలా పెద్దదిగా ఉంది. కార్ పార్క్ చేసేసాక టిఫిన్కి అయితే వచ్చేసామండి. మేము తిరుపతికి వచ్చేకాడికి 9:30 అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పి ఇంకా టిఫిన్కి వచ్చేసాము. టిఫిన్ తినేసి దర్శనంకి వెళ్ళాలన్నమాట. టెంపుల్ కాడ అయితే జనాలు చాలామంది ఎక్కువగా ఉన్నారండి. ఇలాగ వెళ్ళాలి లోపలికి టెంపుల్లోకి. మెయిన్ దారి ఇదే అనమాట. ఇంకా బయట టెంకాయలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు కదా, ఇంకా అక్కడే మేము కూడా ఒక టెంకాయ తీసేసుకున్నాము. ఆమెను అడుగుతున్నాము ఇట్లాగే వెళ్ళాలా దర్శనంకి అని. మా బావ ఎత్తుకో అన్నాడు. ఆమె ఇలాగే వెళ్ళాలి అన్నది. సరే అని చెప్పి ఇంకా అక్కడ టెంకాయ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి ఇలాగే వెళ్ళాలండి. పక్కనే కోనేరు ఉంటుంది, అక్కడ వరకే ఫోన్ అలో అనమాట. తర్వాత ఫోన్ అలో లేదు టెంపుల్ లోపలికి, అస్సలు లేదు. ఇది కోనేరు, వెళ్ళొచ్చు, మునగచ్చు, స్నానాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడ దారి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్లోకి దారి అనమాట. అందరూ అట్లా వెళ్ళాలి. ఫోన్ అయితే అలో లేదు అక్కడ నుంచి, తిరుమలలో లాగే అనమాట. మేము దర్శనం చేసేసుకొని బయటకు కూడా వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారి కుంకుమ కూడా ఇస్తున్నారు. తప్పకుండా వెళ్ళిన వాళ్ళు తీసుకోండి, మర్చిపోవద్దు. చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తున్నారు అమ్మవారి కుంకుమ. పిల్లలకి ఇవ్వలేదు, నేను అడిగి మరీ పిల్లలకి తీపించుకున్నాను. నాకు ఒక 4 వచ్చాయి, మాకు ఒక్కొక్క 4 5 వచ్చాయి కుంకుమ ప్యాకెట్లు. మీరు తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం తిరుపతి లోపలికి వెళ్తున్నాం. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎండాకాలంలో వెళ్ళాం కదా, ఈ చెమట ఇదంతా బయట ఎట్లా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉందండి టెంపుల్లో. అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి అలంకరణ అంతా చాలా అంటే చాలా బాగుందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. నెక్స్ట్ మేము పెట్రోల్ బంక్కి వచ్చేసామన్నమాట, పెట్రోల్ కట్టించుకుందామని. మా ఊర్లో బయలుదేరేసాము. అక్కడేం పెట్రోల్ కొట్టించలేదు, మధ్యలో ఆగిపోతే కష్టం కదా అని చెప్పి పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ కొట్టించడం అయిపోయింది. ఇంకా మనం తిరుపతి లోపలికి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్తున్నాం రండి. ఓకే అండి, టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది బయట అనమాట. ఇది కోనేరు, చిన్న కోనేరు. ఇక్కడ వరకే ఫోన్ అలో ఉంది, లోపల ఫోన్ అలో లేదు. అక్కడ మాలలు కనిపిస్తున్నాయి కదా, అట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫోన్ అలో లేదు. మేము దర్శనం అయితే బాగా జరిగింది. బయటకు వచ్చేసాము. ఇంకా మనం లంచ్ చేద్దాం రండి. ఈ టెంపుల్ వాళ్ళది. ఈ టెంపుల్కి ఎదురుగుండా ఆపోజిట్లో ఇంకో టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. అక్కడ అన్నదానం జరుగుతుంది. మేమందరం అక్కడే తిన్నామన్నమాట. ఈ టెంపుల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ ఇది. ఆ విగ్రహం అయితే నాకు కళ్ళల్లో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారు పడుకో ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూశాను ఇట్లాగా. మా అక్క వాళ్ళ స్వామి కూడా ఇట్లాగే ఉంటారు, వీరరాఘవాల స్వామి. తర్వాత ఈ స్వామిని నేను చూడడము చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎక్కువసేపు దర్శనం అయ్యింది. చిన్న పాప ఉండడం వల్ల మమ్మల్ని కొంచెం ముందుగా పంపించేశారు. మా అక్క వాళ్ళు మాత్రం ఒక 10 minutes లేట్ అయింది. ఇక్కడే లంచ్ చేసేసి నెక్స్ట్ బయలుదేరేసాము మేము. నెక్స్ట్ వచ్చి జూ పార్క్ వెళ్దాం రండి. జూ పార్క్కి వచ్చేసామండి. జూ పార్కు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చానండి తిరుపతి జూ పార్క్కి. అప్పుడు స్కూల్లో 1 day ట్రిప్ వేస్తే అప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను జూ పార్క్కి. ఇక్కడ కాస్ట్ మరీ ఎక్కువ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కారు మొత్తం అలో చేయడానికి 750 రూపీస్ అంట. మళ్ళీ మనకు ఒక్కొక్కరికి టికెట్ కూడా తీసుకోవాలంట, 70 రూపీస్ అంట. మళ్ళీ పిల్లలకి కూడా 30 రూపీస్ అంట.
కారు లోపలికి అలో చేయాలంటే మనకు లైసెన్స్ ఉండాలంట. డ్రైవింగ్ వచ్చా రాదా అనేది లైసెన్స్ కావాలంట. లైసెన్స్ చూపించేసాము, కారు అలో చేసేసారు. కానీ కారు ఒకటే అలో చేశారు. మమ్మల్ని అంతా దింపేసి ఇటు సైడ్ నుంచి రమ్మన్నారు. మేమందరం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం, అంటే చెకింగ్ చేయించుకోవడానికి ఇటు సైడ్ రమ్మన్నారు. ఆ సెక్యూరిటీ టికెట్స్ చూస్తున్నాడు, మేము తీసుకున్నామా లేదా అని. టికెట్లు చెకింగ్ చేస్తా పంపిస్తున్నాడు లోపలికి. మా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. నేను మా అమ్మ మేమంతా లోపలికి వచ్చేసాం. ఎండకి ఆ చెమటకి మా పాపకి బాగా ఇసుకొచ్చేసింది ఆ డ్రెస్సు. అందుకని ఆ డ్రెస్ ఇప్పేశాను. నెక్స్ట్ వెళ్ళి వేరే డ్రెస్ తీసుకొచ్చాను కదా, అది వేస్తాను అనమాట. లోపలికి అయితే వచ్చేసాము. ఇది స్టార్టింగే. స్కూటీలు కూడా రెంట్కి ఇస్తున్నారండి. ఒక స్కూటీ వచ్చి 250 అంట, 2 మెంబర్స్కి. బోట్స్ ఉన్నాయండి ఇక్కడ. బోట్స్ చూడడానికి వచ్చాం మేము. సారీ అండి, అవి బోట్స్ కాదు, జింకలు ఉన్నాయి అక్కడ. జింకలు పడుకొని ఉన్నాయి చూడండి. అవి ఎప్పుడు లేస్తాయి, మనం ఎప్పుడు చూడాలి. మా పాపకి డ్రెస్ వేసేసాను, మా అక్క పాప ఎత్తుకొని ఉంది. మా బాబు అయితే ఫుల్ ఖుషి అయిపోయాడు అనమాట. వాడు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు జూ పార్క్. అందుకే వాడి కోసమనే జూ పార్క్ తీసుకొచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మనీ అంతా వేస్ట్ అని. ఇక్కడ బదులు ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళున్నా బాగుండేది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది జూ పార్క్లో ఏమేమి ఉన్నాయా అని. నీటి పక్షులు ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం కదా, చాలా బాగుంది కదా. జూ పార్క్లో నడవాలంటే బాగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలండి. అంతా నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి విపరీతంగా. అందుకని వాళ్ళు స్కూటీలు రెంట్కి ఇస్తున్నారు, కార్ను కూడా అలో చేస్తున్నారు. ఎంత కార్లో ఎక్కి దిగినా కూడా నడవాలి కదండి, కొంచెం దూరమైన కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి మాకు. ఇవి నీటి పక్షులు అంట చూడండి. మా అక్క దగ్గర నుంచి మా పాపని మా మమ్మీ తీసుకుంది. మా పాప మారుతూ ఉంది. ఆ బోట్ చూడండి ఎట్లా జంపింగ్ చేస్తూ ఉందో. జంప్ చేయబుజ్జి. ఆ బోర్డు లాగా మా పాప కూడా జంప్ చేస్తూ ఉంది. ఈ బోట్స్కి పక్కనే వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, కూర్చోవచ్చు. భోజనం కూడా తెచ్చుకొని ఉంటే తినచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం సేపు. మా అక్క అక్కడ కూర్చుంది, మా చిన్న పాప అటు ఇటు తిరుగుతుంది. మా బాబు అలిగాడు, వాడితో మాట్లాడదాం రండి, ఎందుకు అలిగాడో తెలుసుకుందాం. 3 యానిమల్స్ కనిపించలేదా? చూడు ఇట్లాగా. అవునా చెప్పు. ఇంకా ఉన్నాయి, మనం లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, డన్. లోపలికి వెళ్దాము, ఉంటాయి. మా బాబుకి యానిమల్స్ కనిపించలేదంట, ఏం లేవని చెప్తా ఉన్నాడు. లోపలికి వెళ్దాం, ఉంటాయని చెప్పాను. అటు తిరిగి మా పాప నా దగ్గరికి వచ్చేసింది. ఇది స్టార్టింగ్, ఇదంతా స్టార్టింగ్. ఇప్పటిదాకా మేము ఉన్నది, ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. జూ పార్క్ నేమ్ అన్నమాట ఇది. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, తిరుపతి. జింకిందాక పడుకొని ఉన్నింది కదా, ఒకటి లేచి వాకింగ్ చేస్తూ ఉంది చూడండి. జింకకి పక్కనే టైగర్ ఉంటుంది. అది నేను వీడియోలో పెట్టాను, కానీ జూ పార్కులో అట్లా పక్కన ఏం లేదండి, కొంచెం దూరమే ఉంది. అదంతా ఎడిట్ చేసి నేను పక్కనే పెట్టేశాను. ఇప్పటిదాకా ఈ టైగర్ కూడా పడుకొనే ఉన్నింది, బోర్ కొట్టినట్టుంది, లేచి వాటర్లోకి వచ్చింది. చాలా సేపు ఉంది, అది ఎప్పుడు లేస్తుందా అని చూసి వీడియో తీసుకొచ్చాను నేను. టైగర్కి పక్కనే లయన్ పడుకొని ఉంది చూడండి. ఇది మాత్రం ఎంతసేపు ఉన్నాను తెలుసా, అది లేస్తుందేమో వీడియో తీసుకుందామంటే అస్సలు లేనే లేదు, అది పడుకొనే ఉంది. ఇవి చాలా బద్దకస్తురాలు అయిపోయినాయి.
ఇంటి దగ్గర నుంచి వాటర్ మిలన్ తెచ్చుకున్నాము, కట్ చేసుకొని తినేసాము. కట్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, లాస్ట్లో గుర్తొచ్చింది తీస్తున్నాను. నడిచి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చాయండి, అందుకే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాం. వాటర్ మిలన్ కట్ చేసుకొని తింటున్నాము. ఫస్ట్ వీడియోలో ఒక బాక్స్ తీసుకొచ్చి కార్ డిక్కీలో పెట్టాను కదండి, ఆ బాక్సే ఇదే. దాంట్లో వేసుకొచ్చాం మ్యాంగోస్, కేకులు, ఇవి వచ్చి కాకరకాయ చిప్స్, మిక్చరు, పుచ్చకాయ ఇవన్నీ వేసుకొచ్చామండి తినడానికి. మధ్యలో స్నాక్స్ లాగా తినేసాము. ఇంకా బయలుదేరుతున్నాం నెక్స్ట్ యానిమల్ చూడడానికి. మా పాప మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. మా పాప అటు ఇటు తిరుగుతూ ఉంది అందరి దగ్గరికి. నెక్స్ట్ ఏ యానిమల్ వస్తుందో చూడండి. ఈవినింగ్ అయిపోయింది మేము జూ పార్క్ వచ్చేకాడికి. ఇది టైగర్లో ఇంకో రకమా, లయన్ కాదు, టైగర్లో ఇంకోటి. ఇది చీతా కదా ఇది చాలాసేపు పడుకొని ఉండింది. ఎప్పుడు లేస్తుంది అని చాలాసేపు, ఒక 10 minutes అట్లాగా అక్కడే ఉంటే తర్వాత లేచి వాటర్లోకి వచ్చింది అది. అందరూ చూస్తున్నారు చూడండి. మా బాబు పైకి ఎక్కేశాడు. మా బాబు మ్యాప్ చూస్తున్నాడు. ఈ యానిమల్స్ అన్నిటికీ వీళ్ళు టైంకి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి అవి బాగా బద్ధకస్తురాలు అయిపోయి లేయలేదండి అసలు. ఎంతసేపు ఉన్నాం తెలుసా అవి లేచి తిరుగుతాయి వీడియో తీసుకుందామని. అడవిలో అంటే వాటికి ఫుడ్ దొరకదు కాబట్టి వేటాడి తింటాయి కాబట్టి అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. ఈ జూ పార్కులు అలా కాదు కదా, టైంకి ఫుడ్ పెట్టేకాడికి వాటికి బాగా బద్ధకం అయిపోయింది. అసలు జూ పార్క్ రావడమే వేస్ట్ అండి, అసలు ఏమి యానిమల్సే లేవు. అందుకే చెప్పాను, చూడండి ఎలుగుబంటి డ్యాన్స్ వేస్తూ ఉంది. అది చాలాసేపు అట్లాగే ఉండిపోయిందండి, బయటికి చాలాసేపు తర్వాత బయటకు వచ్చింది. అది వచ్చేదాకా చూసి వీడియో తీసుకొచ్చాను నేను. ఈ యానిమల్స్ అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయండి. వేస్ట్ జూ పార్క్ రావడం నాకు తెలిసి. ఇంకెక్కడికైనా వెళ్ళడం మేలు, ఈ డబ్బులతో బాగా ఖుషి అవుతారు పిల్లలు కూడా. అన్నకొండ చూడండి వాటర్లో ఉంది. ఇది రైనోనా? ఇవి వాటర్లో చాలాసేపు ఉండిపోయినాయండి. చూసి తర్వాత బయటకు వచ్చాయి. 2 ఉన్నాయి ఇక్కడ. దీని పక్కన ఇంకోటి ఉంది, అది వీటికంటే ఇంకా చాలా పెద్దది. ఇవి వాటి తలలు ఒకటే బయట పెట్టారు. ఇది వేరేదన్నమాట. ఇది పక్కన ఉంది ఇంకోటి పెద్దది. దాని నోరు చూడండి ఎంత తెరిచిందో. అది చాలాసేపు ఇది కూడా లోపలే ఉండింది. తర్వాత బయట జనాలు దాని మీద చిన్న రాళ్ళు వేసి లేపి బయటికి తీసుకొచ్చారు. తర్వాత అట్లా ఒక రౌండ్ వేసేసింది అది. ఒక రౌండ్ వేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చాలే వీళ్ళకి బయట కనిపించిందని ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అది. ఇంకా రాదు బయటికి. ఏం లేవండి ఇక్కడ. ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ ఏం పక్కన లేవండి, కొంచెం దూరం ఇచ్చే ఉన్నాయి. ఎలిఫెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఒక 4 or 5 ఉన్నాయండి ఎలిఫెంట్స్ మాత్రం. అవి గడ్డి తింటా ఉన్నాయి. బాగా జూమ్ చేసి మరీ తీసాను ఎలిఫెంట్స్ని, బాగా నీట్గా కనిపిస్తున్నాయి కదా. పెద్ద ఎలిఫెంట్స్ ఒక్కటే ఉన్నాయి, 4 ఉన్నాయి ఎలిఫెంట్స్. మిగిలినవి యానిమల్స్ ఏమీ లేవు అసలు. జీబ్రా లేదు, జిరాఫీ కూడా లేదు, ఫాక్స్ కూడా ఏం లేవు అసలు. వేస్ట్ అండి జూ పార్క్ రావడం నాకు తెలిసి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే జూ పార్క్ మాత్రం వెళ్ళొద్దే. ఇది ముసలి, అది అసలు కదలనే లేదు, పడుకొని ఉన్నాయి. జూ పార్క్ వచ్చే డబ్బులతో బయటకు ఎక్కడికైనా వెళ్ళడం చాలా మంచిది. బయట బొమ్మలు పెట్టుంటే మా బాబు మా పాప ఎక్కి ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా జూ పార్క్ అయిపోయిందనమాట. ఇంకా వాచ్మెన్ కూడా ఇంకా టైం అయిపోయింది వెళ్ళండి అంటా ఉన్నారు. అప్పటికే 5:30, 6 అవుతా ఉంది. అప్పటికి ఇంకా క్లోజ్ అనమాట. ఇంకా బయటకు వెళ్ళిపోదాం పదండి, జూ పార్క్ అయిపోయింది. జూ పార్క్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతూ ఉన్నాము.
ఇది బయటకు వచ్చేసామండి. నేను స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ది తల పెట్టుంటారు కదా, అది వీడియో తీయలేదని లాస్ట్లో తీశాను. చూడండి, ఇది మాత్రం బాగుంటుంది బయట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పండి, ఎక్కడికి వెళ్దామో చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఎక్కడికో అర్థమైపోయిందా? మిర్రర్లో నుంచి కనిపిస్తూ ఉందా కొంచెం కొంచెం మీకు ఆ టెంపుల్ ఏంటనేది అర్థమైపోయింది కదా. వచ్చేసాం. ఎక్కడికంటే చెప్పండి, నేను చెప్తున్నా చూడండి. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమంటే మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ లేదు, పక్కన ఇంకోటి చిన్న దారి ఉంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళమంటున్నారు. అక్కడ కాళ్ళు వాష్ చేసుకోవడానికి, కానీ అక్కడ ట్యాప్ ఉంది, కానీ ట్యాప్లో అయితే వాటర్ రాలేదు, ఎందుకో తెలీదు. కింద కొంచెం అక్కడ వాటర్ వదిలేసి ఉన్నారు, అక్కడే అందరూ కాళ్ళు తడుపుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అందరు అటు నుంచే వస్తున్నారు లోపలికి. ఇటు సైడ్ చూడండి బుక్స్ అమ్ముతున్నారు. కోనేరు ఉంది, కోనేరు మాత్రం చాలా బాగుందండి ఇక్కడ. కానీ లోపలికి అలో లేదు, గేట్లు వేసేస్తున్నారు, అందువల్ల బయట నుంచే వీడియో తీస్తున్నా, కొంచెం దూరం నుంచే. బాగుంది కదా, ఇక్కడ నెమలి బాగుంది. ఓకే, వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళేది అదంతా వీడియో తీశాను, కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను, స్లోగా అంటే ఎక్కువసేపు అయిపోతుంది కదా అని చెప్పి. ఈ లాస్ట్ మెట్లు ఎక్కితే చాలు టెంపుల్ వచ్చేసింది. టెంపుల్లో అయితే వచ్చేసాం పైకి. మేము వెళ్ళేటప్పటికి హారతి ఏమో ఇస్తున్నారండి. ఇక్కడ ఫోన్ అసలు అలో లేదు, మాకు ఎట్లాగో లక్కీగా నేను వీడియో తీసుకోగలిగాను. హారతి ఇచ్చారు, మా లక్కీ బాగుంది. ఫోన్ అయితే అలో లేదండి. నేను వీడియో తీసేసాక మళ్ళీ చెప్పారు ఫోన్స్ వాడకూడదు, లోపల పెట్టండి అన్నారు. ఇంకా పెట్టేసాను, ఎట్లా ఒకట ఫోన్ అయితే తీసేసుకున్నాను. బాగుంది కదా కృష్ణుడి టెంపుల్, విగ్రహము అంతా. ఇక్కడ చూడండి వీళ్ళ బిజినెస్, స్వీట్స్, బుక్స్, విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారు టెంపుల్ అయిపోయినాక బయట. ఇది వేరే దారి కదా. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అండి. ఇక్కడ ఏమంటే బట్టలు, టీషర్ట్స్, బ్యాగ్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఆవు విగ్రహాలు, బుక్స్, స్వీట్స్, కీ చైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అందంగా చాలా బాగున్నాయండి. నేను జస్ట్ చూసాను అంతే అండి, మేమేం కొనలేదు అక్కడ. మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నారా అండి ట్రిప్? వెళ్ళారా? వెళ్ళినట్టయితే వీడియో తీసి పెట్టండి, తప్పకుండా చూస్తాను. నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతుంటాను, చూద్దురు. బయటకు వచ్చేసాము, ప్రసాదం పెడుతున్నారు. మా పాప ఉందని నాకు ఎక్స్ట్రాగా ఇంకో గరిటె కూడా వేశాడు అంకులు. ప్రసాదం తినేసాక బయటకైతే వచ్చేస్తున్నామండి. అన్ని టెంపుల్స్ దర్శనాలు అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. కొంచెం ఎండకి ఇబ్బంది పడ్డాం కానీ ఆ టెంపుల్స్లలో, కానీ మాకు బాగానే జరిగిందండి అంతా. పిల్లలైతే బాగా ఖుషి అయ్యారనమాట, హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్లో గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాను. వేరే ఒక అతని కాడ ఫోన్ ఇచ్చి గ్రూప్ ఫోటో ఒకటి తీయమంటే తీసాడనమాట. ఇంకా టెంపుల్స్ దర్శనం అంతా అయిపోయింది. లాస్ట్లో నేను మా పిల్లల్ని తీశాను. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. రోడ్డు క్రాస్ చేస్తున్నాం, అవతల సైడ్ కార్ పార్క్ చేసాము. రోడ్డు క్రాస్ చేస్తున్నాం, వెళ్తున్నాం. సరదాగా ఉంటుంది కదండి ఫ్యామిలీతో బయటకు వెళ్తే. చాలా రోజుల తర్వాత మేమందరం వెళ్ళాము బయటకి.
మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి, బాగా ఎంజాయ్ చేసాము. వెరీ నైస్. కృష్ణుడి టెంపుల్లో నామం పెట్టుకున్నాను, నేను మా పిల్లలు అందరం పెట్టుకున్నాం. అక్కడ కనిపిస్తుందా మా కారు, అక్కడ పార్క్ చేసామన్నమాట. ప్లేస్ అక్కడే దొరికింది మాకు. దానికి కూడా మనీ అండి. కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇందాక మిగిలిపోయినాయి కదా కాకరకాయ చిప్స్, అవి తీసుకొని తిందామని ఓపెన్ చేసాం డిక్కీ. మా పాప తీస్తూ ఉంది, చూడండి వెతుకుతూ ఉంది, తీసేసింది బయటికి. ఇంటికే కదా వెళ్ళిపోతున్నాము, ఇంకా మధ్యలో కొంచెం లైట్గా ఆకలేసి అది తిందామనుకొని ఓపెన్ చేసుకొని తింటున్నాం కాకరకాయ చిప్స్. మా పాపకి చేదుగా ఉంటాయి తినను అని చెప్పి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తూ ఉంది. ఇంటికైతే ఇంకా బయలుదేరేసాము. టైం చూడండి 7:10 అయింది. 7:10కి మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మాకు ఇంకా టైం సరిపోలేదు. ఇప్పటికైతే ఇవి చూసుకున్నామండి, చాలు. ఇంకోసారి ఎప్పుడైనా ఇంకో ట్రిప్ వేసుకొని చూడనాటివి కూడా చూద్దాము. ఇంకా రిటర్న్ అయిపోయాం. కార్లో చీకటిగా ఉంది, అంటే లైట్ వేసుకోలేదులేండి మేమే. మా పాపకు నిద్ర వచ్చేసింది, పడుకునేసింది. మా బావ ఇక్కడ టీ కోసం ఆపాడనమాట. వాళ్ళు ప్లాస్టిక్లో పెట్టి అమ్ముతున్నారు. టీ తాగాక ఇంటికి బయలుదేరేసామండి. ఇంటికి వచ్చేసామండి మేము. కార్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పాప మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయింది. 7:10కి కదా మేము స్టార్ట్ అయింది. ఒక 8:30 అట్లాగా ఇంటికి వచ్చేసామన్నమాట. మా పాప ముందు దిగేసి తలుపు తీసి ఇంట్లోకి వెళ్తూ ఉంది. మా ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే అంత బాగా జరిగింది. ఏ డిస్టర్బెన్స్ లేవు, చాలా బాగుంది. ఇంటికి వచ్చేసాము. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఏ వీడియో నచ్చింది, ముందు వీడియో నచ్చిందా, ఈ వీడియో నచ్చిందా, కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అయిపోయింది టెంపుల్లో. ఇంకా డిన్నర్ చేయాలండి ఇప్పుడు. ఏదో ఒకటి బయట నుంచి తెచ్చుకోవడమో, ఇంట్లో ఏమున్నాయో చూసుకొని ప్రిపేర్ చేసుకొని తినాలన్నమాట. ఇంటికి వచ్చాం కదా, చీకటిగా ఉంది, లైట్లు వేయలేదు. లైట్ వేసేసుకున్నాను. ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.